ఒక పక్క ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి కొద్ది రోజుల క్రితమే 3 హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు ఆగస్టు 15వ తేదీలోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే నిరసనలు తీవ్ర రూపం దాల్చుతాయని ఇప్పటికే హెచ్చరించారు. మరోపక్క ఏపీ జేఏసీ అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ సమస్యలు పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఈ నెలాఖరుకల్లా తమ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1 నుండి నిరసనల హోరు పెంచుతామని హెచ్చరించారు. ఈ మూడింటికి తోడు ఇప్పుడు మరో కొత్త డెడ్లైన్ వచ్చింది. ఆగస్టు 15వ తేదీలోపు తమ సమస్యలు తీర్చకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని జూనియర్ డాక్టర్లు మరో హెచ్చరికను పంపారు. వీరు తమ స్టైఫండ్ను 30% పెంచాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 3% పెంచడానికి మాత్రమే సిద్ధపడుతోంది. నిజానికి గతంలో 15% పెంచుతామని 2009 జీవో ప్రకారం 2 ఏళ్లకు ఒకసారి స్టైఫండ్ పెంచాలని ఇప్పటికీ 8 నెలలు ఆలస్యమైందని, అందుకే తాము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. బుధవారం నుండి ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు జూనియర్ డాక్టర్లు ఓపీ సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ, లేబర్ రూమ్ సేవలు మినహాయించి ఇతర సేవల్లో పనిచేస్తున్న పీజీలు, ఇంటెన్సివ్, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి కొన్ని సేవలను మాత్రమే నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఈ నెల 15 తర్వాత అత్యవసర వైద్య సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపుదల వివాదం ఇప్పుడు చర్చల స్థాయిని దాటి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు చేరుకుంది. ఏపీ ఉద్యోగులు కూడా ఇదే దిశగా వెళ్ళబోతున్నట్లుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ వివాదంలో ప్రధానంగా 3 వేర్వేరు అంశాలు కనిపిస్తున్నాయి. 30%, 15%, 3% పెంపుదల అంశాలు. తమ స్టైఫండ్ను 30% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతో కనీసం 15% అయినా పెంచాలని వారు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 3% మాత్రమే పెంచుతామని చెప్తోంది. దీంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. జూనియర్ వైద్యుల వాదనకు మరో ముఖ్యమైన ఆధారం 2009 జీవో. ఈ జీవో నిబంధనల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను పెంచాలి. దీనికి తోడు స్టైఫండ్ పెంపుదల ఇప్పటికే 8 నెలలు ఆలస్యమైందని ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 15% పెంచమని కోరడం కొత్త డిమాండ్ ఏమీ కాదని, గతంలో ఇచ్చిన రాతపూర్వక ఒప్పందానికి అనుగుణంగానే తాము అడుగుతున్నామని వారు అంటున్నారు. మంగళవారం హెల్త్ సెక్రటరీతో జోడా ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మరుసటి రోజు అంటే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్టైఫండ్ తక్కువగా ఉందని, ఆ రాష్ట్రాల్లో ఇస్తున్న మొత్తాలకు సమానంగా తమకు కూడా ఇవ్వాలని వారు కోరుతున్నారు. తెలంగాణలో ఇంటర్న్షిప్ స్టైఫండ్, పీజీ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్లను 15% పెంచుతున్నట్లు 2025 జూన్ 28వ తేదీన తెలంగాణ జీవో నెంబర్ 90ని విడుదల చేసింది. ఈ పెంపుదల వల్ల ఇంటర్నలకు నెలకు 29,792 రూపాయలు, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో 67,032 రూపాయలు, సెకండ్ ఇయర్లో 70,757 రూపాయలు, చివరి సంవత్సరంలో 74,782 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో 106,461 రూపాయలు, సెకండ్ ఇయర్లో 111,785 రూపాయలు, మూడో సంవత్సరంలో 117,103 రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 92,575 రూపాయల నుండి 106,461 రూపాయలకు పెంచుతున్నట్లు తెలంగాణ ఆ జీవోలో పేర్కొంది. ఇంచుమించు ఇలాగే తమకు కూడా చెల్లించాలని ఏపీ జూనియర్ డాక్టర్లు కోరుతున్నట్లుగా అనుకుంటున్నారు. దీనికి ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదని చెప్తున్నారు. దీనివల్ల ఇప్పటికే విజయవాడతో పాటు రాష్ట్రంలోని 18 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నిరసనలు చేపట్టినట్లు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు ఈ సమస్యతో సంబంధం కలిగి ఉన్నారని సంఘ ప్రతినిధులు చెప్తున్నారు.
కాకినాడలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన 800 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పాల్గొన్నారని తెలుస్తోంది. విశాఖపట్నంలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలని వైద్య సంఘాల నాయకులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్టైఫండ్ సమస్యతో పాటు డాక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని 62 ఏళ్లకు పరిమితం చేయాలనే అంశాన్ని కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తోంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు తెలంగాణ తరహాలో స్టైఫండ్ కోరుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, ఇంటర్న్షిప్ వ్యవధితో పాటు జూడాలో లేవనెత్తిన అన్ని సమస్యలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అందువల్ల ఈ వివాదాన్ని కేవలం స్టైఫండ్ ఎంత పెంచాలనే ప్రశ్నగా చూడడం సరిపోదు. ఒకవైపు జూడాలో 30% డిమాండ్ నుండి కనీసం 15% దిగి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం 3% ప్రతిపాదిస్తోంది. మధ్యలో 2009 జీవో, 2 ఏళ్లకు ఒకసారి పెంపుదల నిబంధన, గత రాతపూర్వక ఒప్పందం, 8 నెలల ఆలస్యం వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు పరీక్ష చర్చలపై కాదు, ఈ నెల 15లోగా ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తుందా లేదా అన్నది అసలు ప్రశ్న. వివాదం పరిష్కారం కాకపోతే ప్రభుత్వం ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలతో పాటు అత్యవసర సేవలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జూనియర్ డాక్టర్లు చెప్తున్న ప్రకారం తమకు హక్కుగా రావాల్సిన పెంపు 8 నెలలు ఎందుకు ఆలస్యమైంది? 2009 జీవోలో 2 ఏళ్లకు ఒకసారి పెంపు నిబంధన ఎందుకు సక్రమంగా అమలు కావడం లేదు? ప్రభుత్వం 3% ప్రతిపాదననే ఎందుకు చేసిందనే ప్రశ్నలకు సమాధానం రావాలి. ప్రస్తుతం ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తామని చెప్తోంది. జూనియర్ డాక్టర్లు మాత్రం లిఖితపూర్వక హామీ కోరుతున్నారు. కాబట్టి తదుపరి పరిణామాలు చర్చల ద్వారా రాజీ కుదురుతుందా, లేక ఈ నెల 15 తర్వాత సమ్మె అత్యవసర వైద్య సేవల వరకు విస్తరిస్తుందా అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.